హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మనం ఏ వీడియోలు చేసినా సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం అయితే చేస్తాం. అంటే వాళ్ళు చేసే తప్పులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే తప్పులు ఉంటాయో ఆ తప్పులన్నింటినీ ఎత్తి చూపడం మన బాధ్యత, మన ధర్మం, మన విద్యుత్ ధర్మంగా భావించి వీడియోలు చేస్తుంటాను. అంతేగాని ఎవరి మీద కక్ష గట్టి కానీ లేకపోతే మనం అంటే వాళ్ళంటే మనకు నచ్చక కానీ ఇలాంటిది ఏదీ కాదు. సొంత కార్యక్రమాలు ఏమి పెట్టుకోం కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మన నైజం అలవాటు. ఎందుకు చెప్పాను ఈ మాట్లాంటే కనుక చాలామంది మన ఛానల్లో ఇరు పార్టీలకు సంబంధించిన సబ్స్క్రైబర్లు ఉంటారు కాబట్టి మన వీడియోలు జెన్యున్గా ఉంటాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారని మాట చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం ఏ వీడియోలు చేసినా సరే నీతిగా నిక్కచ్చిగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, దీంట్లో హానెస్టీ ఉందా లేదా ఈ మాటలో. కాబట్టి మీరే చెక్ చేసుకోండి. నేను వీడియోలోకి వెళ్ళే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా మీరైతే కనుక నాకు మోటివేషన్ ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మన వీడియోని ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నా మాటల మీద తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చదువుతారు. కాబట్టి అంతేకాదు 100% పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. ప్రజలకు ఉపయోగపడే వీడియో అయితేనే 100% ఉపయోగపడే వీడియో అయితేనే కనుక నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, ఎలాంటి డౌట్ లేదు దీంట్లో. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోతుంది టీడీపీ కూటమి. ఎందుకంటే అప్రాతిహతంగా అన్ని సీట్లు గెలుపొందిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా సరే, నాట్ ఓన్లీ కూటమి కాదు, మొత్తం ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ప్రభుత్వం వచ్చిన నెలలోనో 2 నెలల్లోనో 10 లేదా నెల 15 రోజుల్లోనో మొత్తానికి మ్యాక్సిమం ఒక నెల 2 నెలల్లో కనుక ఖచ్చితంగా బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. ఏంటి రెగ్యులర్ బడ్జెట్ అంటే పూర్తి బడ్జెట్ కాకపోతే రెగ్యులర్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. ఎందుకు ప్రవేశపెట్టలేకపోయింది ఇదే మాట నేను అనడం కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు మాట్లాడిన మాట. ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతుంది ఆయన మాట్లాడిన మాటలు కొన్ని మాటలు మీకు చెప్తాను. దీంట్లో వాస్తవం ఉందా లేదో మీరు గ్రహించండి. నాకైతే కనుక నా అభిప్రాయం నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే ప్రభుత్వం ఏర్పడ్డాక 12 నెలలకు గాను రెగ్యులర్ బడ్జెట్ అనేది ప్రతి ప్రభుత్వం పెడుతుంది. ఇది ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రతి ప్రభుత్వం చేసే పనే ఇది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది కొత్త ఏం కాదు. కాబట్టి ప్రతి ప్రభుత్వం ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఖజానాలో డబ్బులు ఉండాలి. ఖజానాలో డబ్బులు ఉంటేనే కదా బడ్జెట్ ప్రవేశపెట్టేది. ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అని అనుకుంటాక లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించిన బడ్జెట్ ఎంత అంటే కనుక అమౌంట్ ఎంత అంటే 100 కోట్లు. 100 కోట్లే మేము ఇస్తున్నామని చెప్పేసి ఈనాడు పేపర్ రాసింది. అలాగే యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు చాలామంది కూడా చెప్పిన మాట ఇది. వాస్తవంగా 100 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 5 లక్షల కోట్లు 5,000 కోట్ల చిల్లరతోటి మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్ తోటే ప్రభుత్వాన్ని అప్పగించారు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి అలాంటప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదే. ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చు, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ మాట నేనంటలేదు, రాజకీయ నిపుణులు రాజకీయ విశ్లేషకులు చాలామంది మాట్లాడుకున్నారు. ఏంటి 2 నెలలు కావస్తుంది ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదేంటి అని అంటే కనుక దీనికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారంటే కనుక బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఏ స్కీమ్కి ఎంత ఇవ్వాలి, ఇది ప్రధానమైన అంశం. ఏ స్కీమ్కి ఎంత ఇవ్వాలి, అమ్మకి వందనానికి ఎంత ఇవ్వాలి, ఉచిత బస్సుకి ఎంత కేటాయించాలి, అలాగే గ్యాస్ ఫ్రీ గ్యాస్కి ఎంత కేటాయించాలి, ఇలా ప్రతి పథకానికి మనం ఏదైతే ఇచ్చామో సూపర్ 6 6 పథకాలు, ఆ 6 పథకాలకి దేనికి ఎంతెంత కేటాయించాలి, అలాగే మిగిలిన ఇంకొక 20 ఎన్నో ఉన్నాయి వాటనికి ఎంతెంత కేటాయించాలి, ఖచ్చితంగా కేటాయించిన అమౌంట్ని బడ్జెట్లో చూపించాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అప్పులు చూపించాలి, అసలు చూపించాలి. కాబట్టి బడ్జెట్లో చూపించాలి, దాంట్లో ఎలాంటి తప్పులు తడక ఉండకూడదు. ప్రజలందరూ దీన్ని నిశ్చితంగా గమనిస్తారు. రాజకీయ విశ్లేషకులు పండితులు అందరూ కూడా దీన్ని చెక్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత అమౌంట్ కేటాయించారు అది కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంటే, ఆ పథకం కనుక కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంటే కనుక ఆ పథకానికి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత అమౌంట్ కేటాయించారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయని, అలాగే ఏ పథకం మనం మూసేద్దామనుకుంటున్నాం, ఏ పథకం తీసేద్దామనుకుంటున్నాం అనేది క్లియర్గా తెలిసిపోతుందని భయపడి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి మొత్తం ఈ విషయంలో భయపడే బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు అనేది కనుక ఆయన వాదన అండి. అదే నేను చెప్పేది. చాలామంది మాట్లాడుకున్న మాట, నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మాట్లాడే మాట ఏంటంటే బడ్జెట్ అందుకే ప్రవేశపెట్టడం లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మరి అది కారణం కాకపోతే ఇంకేముంది కారణం?
అంటే ఎప్పుడు మాట్లాడే మాట ఉంది, విధి విధానాలు ఖరారు చేస్తాం, విధి విధానాలు చూసుకుని మేము అప్పుడు చెప్తాం. ఈ మాట ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి రాజకీయ నాయకులు. కాబట్టి అలా విధి విధానాలు తేలేదంటే కుదరదు. ఎందుకంటే ఖచ్చితంగా ఓటాన్ బడ్జెట్ కాదు, రెగ్యులర్ బడ్జెట్, మొత్తం ఏదైతే రెగ్యులర్ బడ్జెట్ ఓటాన్ బడ్జెట్ ఏదైనా కానివ్వండి, బడ్జెట్ అయితే ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక నెల రోజుల్లో 100% ప్రవేశపెట్టాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు వరకు అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి. ఎందుకు ప్రవేశపెట్టలేదంటే కనుక మీరు ఆ బడ్జెట్ కేటాయించలేకపోతున్నారు. దేనికి? ఈ పథకానికి ఎంత, ఈ పథకానికి ఎంత, ఈ పథకానికి ఎంత, ఎన్ని పథకాలు కానీ కేటాయిస్తారు, దానివల్ల కేటాయించలేకపోతున్నారు. అందువల్లే బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారు అని మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అందువల్లే బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారా? ఏదైతే జరగని హామీలు, ఏదైతే అమలు కాని హామీలు, ఏదైతే బడ్జెట్ కేటాయించలేని హామీలు ఇచ్చేశారా? అందువల్ల ఆ హామీలు సరిపడిగా బడ్జెట్ మీరు కేటాయించలేకపోతున్నారా అని అయితే కనుక రకరకాల ప్రశ్నలు వస్తాయి. బడ్జెట్ వన్స్ ఒకసారి ప్రవేశపెడితే కనుక పథకాలకి ఏ పథకాలకి ఎంతెంత కేటాయించారో ప్రజలు తెలిస్తే కనుక, ఏ పథకానికి కేటాయించలేదో ప్రజలు తెలిస్తే కనుక రోడ్లు ఎక్కుతారు ఖచ్చితంగా ప్రజలు. కాబట్టి వాళ్ళ విషయంలో మనం చులకన భావం అనేది ఏర్పడుతుంది మన ప్రభుత్వం మీద అని దాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని మసిపూసి మారేడుగా చేయడం కోసం అని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు అని చాలామంది ఆ నోట ఈ నోట మాట్లాడుకున్నారు. కాబట్టి ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారు అనేది మీ అభిప్రాయంలో నేను తెలుసుకోవాలనుకున్నా. ఎందుకని బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతుంది టీడీపీ గవర్నమెంట్? అది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న. మీ సమాధానం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.